ప్రజాభవన్లో జరిగే ప్రజావాణి కార్యక్రమానికి 2008 డిఎస్సి అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కోర్టు తీర్పును ఇచ్చిన విధంగానే తమ ఉద్యోగాలు తమకు కావాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం జరగాలని అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ప్రజాభవన్లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు లైవ్లో. నిర్మల, చెప్పండి, ప్రజాభవన్ ముందైతే డిఎస్సి అభ్యర్థులు ఆందోళన చేపడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఇక్కడైతే ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో మాత్రం డిఎస్సి అభ్యర్థులు వచ్చారు. ఇక్కడ వాళ్ళ సమస్యలను ఇక్కడ చెప్పుకోవడానికి రావడం జరిగింది. అదే విధంగా 2008 నుంచి మేము ఈ సమస్య పైన పోరాడుతూనే ఉన్నాము. గత ప్రభుత్వం అయితే ఎలాంటి స్పందన కూడా మాకు ఇవ్వలేదు. అదే విధంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రం మాకు హామీ ఇచ్చారు, మా ఉద్యోగాలు మాకు నిలబెడతాము అని చెప్పి కూడా మాకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి న్యాయం కూడా జరగలేదు. కావున మేము ఇక్కడికి రావడం జరిగింది. ప్రజావాణి కార్యక్రమంలో ఇప్పుడు ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాకు మా సమస్యల పైన మాకు పరిష్కారం చూపిస్తుంది అని చెప్పేసి ఒక 600 మంది ఇక్కడికి డిఎస్సి వాళ్ళు అభ్యర్థులు రావడం మాత్రం ఇక్కడికి జరిగింది. అదే కాకుండా లోపల మాత్రము మహాధర్నా కూడా జరుగుతున్నట్టుగా ప్రజాభవన్లో కూడా మహాధర్నా జరుగుతుంది. ఇప్పుడు 10 గంటల నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ఉంది. న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఇక్కడ నుంచి లేసేది లేదు అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ఇక్కడ మాకు న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం జరిపిస్తారు అనే నమ్మకంతో మేము ఇక్కడికి రావడం జరుగుతుంది. మేము బీఈడీ కంప్లీట్ చేసి కూడా ఇన్ని సంవత్సరాలుగా గత 15 సంవత్సరాలుగా కూడా మేము పోరాడడం జరుగుతూనే ఉంది. అయినా మాకు ఎలాంటి న్యాయం కూడా జరగట్లేదు అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు లోపల దాదాపు 600 మంది అక్కడ ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నా కొనసాగుతూనే ఉంది. కానీ అక్కడి నుంచి ఇక్కడికి మనకి ఇప్పుడు ప్రజాభవన్ బయటికి మాత్రము ఇక్కడ జనరల్ సెక్రటరీ అయిన సింగమేశ్వర్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏం చర్చలు జరుగుతున్నాయి, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ప్రభుత్వం ఎలాంటి హామీలు ఇవ్వబోతుంది అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, అసలు లోపల ఏం జరుగుతుంది? నమస్కారం మేడం. మేము అనగా 2008 డిఎస్సిలో సెలెక్ట్ కాబట్టి నష్టపోయినటువంటి బీఈడీ అభ్యర్థులం. అప్పటి ప్రభుత్వము అప్పటి అధికారులు చేసిన తప్పిదానికి మెరిట్ తెచ్చుకొని మేము ఈరోజు రోడ్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి. గత గవర్నమెంట్లో కేసీఆర్ గారు ఏం చేసిండో మన అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈరోజు ముఖ్యంగా ఈ రీసెంట్గా మనకు February 8 రోజు మాకు జడ్జిమెంట్ వచ్చింది, మధ్యంతర ఉత్తర్వులు వచ్చింది. డిఎస్సి 2008 సెలెక్టెడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటిది 6 వారాల లోపల ఉద్యోగాలు తీసుకోవాలని చెప్పేసి ఒక ఇంటర్వ్యూ ఆర్డర్ ఇచ్చింది. ఈ రోజుకి సుమారు ఒక 4 వారాలు అవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ఇప్పటి వరకు సుమారు సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, మంత్రులకి, రకరకాల ప్రజాప్రతినిధులకి, అధికారులకు అందరూ కలిసినప్పటికీ పాజిటివ్గా ఉన్న మీ అంశం పట్ల అంటున్నారే తప్ప ఎలాంటి ఒక విధి విధానాలతో కూడినటువంటి ఒక ప్రకటన ఎలాంటిది రాకపోయేసరికి మాకు ఇంకా భయాందోళనకు గురవుతుంది మా అభ్యర్థులందరికీ. అందులో భాగంగానే ఈరోజు సుమారు డిఎస్సి 2008 సెలెక్ట్ కాబట్టి నష్టపోయినటువంటి అభ్యర్థులందరూ కూడా అన్ని జిల్లాల నుంచి సుమారుగా ఒక 600 పైచిల అభ్యర్థులు ఈరోజు ప్రజా కార్యక్రమానికి తరలి రావడం జరిగింది. అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ మేడం ఎవరైతే దివ్య మేడం గారు ఉన్నారో మమ్మల్ని ఒక 600 మంది పైచిలు వచ్చినటువంటి అభ్యర్థుల తరఫున ప్రతినిధులుగా ఒక 5 మందిని లోపలికి పిలిపించి మా సమస్యను తొలి దశలో మాట్లాడడం జరిగింది. పాజిటివ్ ఉన్నారు, మీరు వెళ్ళండి అని చెప్తే లేదు పాజిటివ్ గత 15-20 రోజుల నుంచి కూడా సీఎం గారు ఇంటి దగ్గర కలిసినప్పటి నుంచి కూడా పాజిటివ్ ఉందని చెప్తున్నారు. మేము కూడా వేచి చూసినాం. ఈ లోపల ఎలక్షన్ కూడా వస్తే కనుక పరిస్థితి ఏంది, గత గవర్నమెంట్ లాగా మా పరిస్థితి అవుతుందని ఒక భయాందోళన ఉంది. అయినప్పటికీ నమ్మకం ఉంది గవర్నమెంట్ మీద. ఆ ప్రెజర్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఫస్ట్ టైం కలిస్తే వాళ్ళు ఏమన్నారంటే మళ్ళీ ఒకసారి మాకు అష్యూరెన్స్ అంటే ప్రకటన వచ్చే విధంగా విధి విధానాలు మీరు ప్రకటన చేసి తర్వాత మీరు గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసుకుని ఒక 1 month తర్వాత మీరు తీసుకున్నా పర్లేదు, కానీ ఒక ప్రకటన వస్తే మా అభ్యర్థుల ఆందోళన నుంచి తొలగిపోయే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ప్రకటన చేసే విధంగా మీరు ఒక స్టెప్ తీసుకొని అఫీషియల్సా లేకపోతే పొలిటికల్ మినిస్టర్ సైడ్ నుంచి ఎవరో ఒకరు ఒక ప్రకటన చేస్తే మా అభ్యర్థులు శాంతిస్తారు, ఒక నమ్మకం కుదురుతుంది అనేటువంటిది చెప్పడంతో వాళ్ళు ఏం చేసినారంటే మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ బుర్రా వెంకటేష్
వెంకటేశం గారితో ఫోన్ లైన్లో మాట్లాడి మళ్ళీ ఒకసారి మాతో మాట్లాడినారు. ఖచ్చితంగా మీ అంశం అయితే పాజిటివ్గా ఉంది, ఫైల్ పుటప్ జరుగుతుంది సెక్షన్లో. కాబట్టి మీరు తొందరపడకండి, మీకు న్యాయం చేసే దిశగానే అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఉంది. దానికి సంబంధించి మీరు మళ్ళొకసారి నేను బుర్రా వెంకటేశం గారు ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడినాను. లోపల మాత్రం 600 మంది 700 మంది అభ్యర్థులు అయితే ఉన్నారు కదా సార్, మరి ఇప్పుడు వాళ్ళు ఎలాంటి డెసిషన్కి వచ్చారు? ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ ప్రాబ్లం పైన మాత్రము యాక్షన్ తీసుకుంటారు, ఖచ్చితంగా మీకు ఒక నిర్ణయానికి వచ్చి మీకైతే మంచి చేస్తారు అనేది చెప్తున్నారు. కానీ మీ అభ్యర్థులు ఎలా స్పందిస్తున్నారు? అభ్యర్థుల్లో ఉన్నటువంటి ఆందోళన ఏంటంటే గత ప్రభుత్వం ఇలాగే చేసింది, ఇప్పుడు వచ్చిన ప్రజా ప్రభుత్వం మనకు నమ్మకం ఉంది చేసే ఒక ఉద్దేశంతో కోర్టు ఆర్డర్ 6 వారాలు ఇచ్చింది. 6 వారాల లోపల ఉద్యోగాలు తీసుకోమని చెప్పింది. ఇప్పటికి 4 వారాలు అయిపోయింది. రాబోయే మార్చి 21కి కోర్టు హీరింగ్ ఉంది. గవర్నమెంట్ నుంచి ఎలాంటి సంకేతాలు లేవు, ప్రకటన ఇచ్చేటువంటి పరిస్థితి ఇప్పటివరకు అయితే లేదు. ఖచ్చితంగా ప్రకటన ఇస్తేనే బాగుంటుంది, రోజు ఇవ్వాలి, ఇస్తేగానే లేవనేటువంటి ఆలోచనతో అభ్యర్థులు అయితే ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఒక 5 మంది బృందంతో మేము సెక్రటరియట్కి ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారిని కలవడానికి వెళ్తున్నాం. ఫైల్ ఏ స్టేజ్లో ఉంది, ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, ఎప్పటిలోగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది, ఈ రోజు ప్రకటన రావాలనేటువంటిది మా అభ్యర్థులందరి యొక్క ఆవేదన. అందులో భాగంగా వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా పూర్తి విషయాలు మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఒక 15 సంవత్సరాలుగా పోరాడుతున్నారు కదా, మా జాబులు మాకు కావాలి అని చెప్పేసి కోర్టు కూడా తీర్మానం చేసింది. ఆ తీర్పు ప్రకారమే మా జాబులు మాకు కావాలి అని 15 సంవత్సరాలుగా కొట్లాడుతున్నారు. మరి గత ప్రభుత్వం ఏం స్పందించింది, ఏ విధంగా స్పందించింది? గత ప్రభుత్వం కూడా ఒకనాడు 2008, 9, 10 ఆ పీరియడ్లో వీళ్ళు ప్రతిపక్షంలో ఉండే టీఆర్ఎస్ పార్టీ ఉండింది, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది. అప్పుడు మీకు అన్యాయం జరిగింది అనేటువంటి ఇదే గత ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉందో గత ప్రభుత్వం వాళ్ళు కూడా ఇందిరాపార్క్ ధర్నా చౌక వేదికగా మేము చేసే పోరాటానికి సంపూర్ణంగా అన్కండిషనల్గా మద్దతు తెలిపినటువంటి వారు వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చూస్తామని చెప్పి సుమారు 10 సంవత్సరాల కాలం వెల్లదీసి ఒకనొక దశలో వరంగల్ మహాసభలో కేసీఆర్ గారు 2008 డిఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు అన్యాయం జరిగింది, ఖచ్చితంగా వీళ్ళందరికీ జాబులు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి గెస్ట్ హౌస్ పిలిపించుకొని 1 వీక్ ఉంచుకొని ఫైల్ పుటప్ చేసుకొని పొండి అని చెప్పినటువంటి సందర్భం నుంచి ఇప్పటి వరకు అసలు ఏం జరగలేదు. దాన్ని బేస్ చేసుకొని ఈ కేసీఆర్ గారు అయితే హామీ ఇచ్చిండో 2008 డిఎస్సీ అభ్యర్థులకు పోస్టింగ్ ఇస్తామనేటువంటి అయితే హామీని బేస్ చేసుకొని పక్కనున్న ఆంధ్ర రాష్ట్రంలో సీఎం జగన్ గారు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు ఒకటే కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు జరిగినటువంటి సమస్య కాబట్టి మాతో పాటు సెలెక్ట్ అయినటువంటి ఆంధ్ర అభ్యర్థులకు పోస్టింగ్లు ఇచ్చారు కేసీఆర్ గారు హామీని బేస్ చేసుకుని. ఇచ్చి కూడా సుమారు 2 సంవత్సరాలు గడిచిపోతుంది. అయినప్పటికీ ఆ గవర్నమెంట్ కేసీఆర్ గారు మాకు న్యాయం చేయలేదు. ఈ వచ్చిన ప్రజాప్రభుత్వం న్యాయం చేస్తున్న ఒక నమ్మకం ఉంది, ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి. కాకపోతే ఈ లేట్ పట్ల మేము ఆందోళన చెందుతున్నాం. తొందరగా ఒక ప్రకటన వస్తే ఏంటంటే మా అభ్యర్థుల ఆందోళన నుంచి విరమించే అవకాశం ఉంటుంది అనేటువంటిది మా అభిప్రాయం. మరి ఎప్పటి వరకు లోపల ఈ ధర్నాని కంటిన్యూ చేయబోతున్నారు? ఎప్పటిదాకా కూర్చుంటారు? ఏం కోరుకుంటున్నారు? ఎవరి రాక కోసం కోరుకుంటున్నారు? ప్రస్తుతానికైతే ఉదయం డిప్యూటీ సీఎం గారు గౌరవ బట్టి విక్రమార్క గారిని కలిసే ప్రయత్నం చేసినాము. అపాయింట్మెంట్ లేని కారణంగా కలవలేదు. అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారు వచ్చి మాట్లాడడం జరిగింది. ఇప్పటికైతే వాళ్ళు సెక్రటరీ గారు మాతో 2 దఫాలుగా మాట్లాడారు. హైయర్ అఫీషియల్స్తో కూడా మాట్లాడారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తోటి. వాళ్ళు ఫైనల్గా ఏంటంటే ఎడ్యుకేషన్ సెక్రటరీ గారి దగ్గరికి ఒక 5 మందికి అపాయింట్మెంట్ ఇప్పించి మీరు వెళ్ళండి, మీ ఫైల్కి సంబంధించిన స్టేటస్ ఫాలోఅప్ ఏదైతే తెలుసుకోండి, మీరు పూర్తిగా సంతృప్తి చెందుతారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చెప్పిండ్రు. మా అభ్యర్థులు కూడా పోలీసులు బలవంతం చేస్తున్నారు, మీరు వెళ్ళిపోండి 1 వరకే ఉంటున్నటువంటి ఉద్దేశం వాళ్ళు చెప్తున్నారు. అయినప్పటికీ మేము వెళ్ళము. మా అభ్యర్థుల బృందం, ప్రతినిధుల బృందం సెక్రటరియట్కి వెళ్ళి పూర్తి విషయాలు కనుక్కొచ్చి మాకు సానుకూల నిర్ణయం వస్తే కానీ మేము ఇక్కడ నుంచి లేస్తామనేటువంటి ఒక ఉద్దేశాన్ని వాళ్ళు చెప్తున్నారు. లోపలైతే అదే పరిస్థితి ఉన్నట్టుగా మాకైతే సమాచారం వస్తుంది. ప్రస్తుతానికైతే లోపల ఇంకేం జరుగుతుంది ఇంకా డీటెయిల్గా ఇప్పుడైతే మనకు ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే అది. మేడం మీరు చెప్పండి. మేడం, ప్రజావాణి గొంతుకగా ఈరోజు 2008 డిఎస్సి అనే అంశాన్ని గురించి ఒక విషయం చెప్తాను వినండి. 4.5 మార్కులు 6 మార్కులు వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు చేయడము, 60 నుంచి 70 మార్కులు వచ్చిన వాళ్ళు ఇలా రోడ్ల మీద కూర్చోవడం, ఇది ఎంతవరకు న్యాయమో ఆలోచించండి. ఈ ప్రశ్నను తీసుకెళ్ళి మేము గత ప్రభుత్వాల ముందు పెట్టిన హైకోర్టు నుంచి మమ్మల్ని గత ప్రభుత్వం మమ్మల్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్ళినా కూడా ఒకే అంశము 28 జీవో అనేది అసలు వ్యాలిడిటీ అసలు ఎంతవరకు అనేది నిర్ణయించుకోమని చెప్పేసి హైకోర్టుకి ఆర్డర్స్ పాస్ చేసింది. ఈ అంశాన్ని చూస్తే నిజంగా ఆ ఉన్న ప్లేస్లో ఏదైతే మా ప్లేస్లో రిక్రూట్ అయిన వాళ్ళ ప్లేస్లో మమ్మల్ని రిక్రూట్ చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. అయినా కూడా మేము ఒక న్యాయపరంగా జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి సరే ఉన్న వాళ్ళను వాళ్ళ సర్వీస్ నుంచి తొలగించలేము కాబట్టి మన పోస్టులు మనకిస్తే చాలు అన్న అంశం వరకే ఇప్పటివరకు మేము ఉన్నాం. గత ప్రభుత్వం చేసినటువంటి మోసం మేము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగదని అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా 2008 కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగింది. ఆ తర్వాత ఏదైతే తెలంగాణ ప్రభుత్వం మనకి తెలంగాణ కోసం అనేటువంటి పోరాటం జరిగింది కాబట్టి దానిలో భాగంగా మేము డైవర్ట్ అవ్వడము, ఆ తర్వాత కోర్టులో ఈ ఇష్యూ నడవడం వల్ల మా ఇష్యూ పక్కదోవ పట్టింది. ఆ తర్వాత ఈ అంశం
మీద ఇప్పటివరకు ప్రపంచంలో నన్ను అడిగితే 3 జడ్జిమెంట్లు వచ్చినటువంటి కేసు ఏదైనా ఉంది అంటే అది 2008 డిఎస్సి. అయినా కూడా 2 సార్లు ఉన్న జడ్జిమెంట్ని ఇప్పటివరకు గత ప్రభుత్వం అమలు చేయకపోవడం చాలా శోచనీయం. ఎందుకంటే 6 మార్కులకి 60 మార్కుల అభ్యర్థికి మెరిట్లో ఉన్న అభ్యర్థులకి తేడా లేదా? ఈ విషయాన్ని ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించాల్సిన పరిస్థితి లేదా? అంత ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఆనాడు సబితా ఇంద్రారెడ్డి మేడం మాకు చేసినటువంటి అన్యాయం చాలా తీవ్రమైంది. దానివల్ల ఈరోజు ప్రభుత్వం ఎలా ఉంది అనేది మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మాకు గాంధీ భవన్లో చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. అది పట్టుకొని మేము ఎన్నికల్లో కూడా మేము మా అభ్యర్థులందరం కూడా తిరిగి ప్రచారాలు చేసిన రోజులు అవి. కాబట్టి ఇప్పుడు కూడా మాకు ప్రభుత్వం మీద ఒకటే సానుకూలమైన ఆలోచన ఉంది. ఖచ్చితంగా రేవంత్ అన్న మాకు న్యాయం చేస్తాడు. మా అంశాన్ని గాంధీ భవన్లో ఉన్నప్పుడు ఎలక్షన్ల ఎన్నికలకు ముందే మేము నిర్ణయించుకున్నాం. మాకు సీఎం అయితే కనుక రేవంత్ రెడ్డి సారే అవుతారు. ఆనాడు నోటిఫికేషన్లో ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే, ఈనాడు మాకు ఉద్యోగం ఇచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. కానీ ఇక్కడ మా బాధలు ఒకటే ఏంటంటే మొన్న సీఎం సార్ని కలిసినప్పుడు కూడా మా అంశం చాలా సానుకూలంగా ఉంది, ఫైల్ మూవ్ అవుతుందని ఆ రోజు నుంచి మొదలుపెట్టారు. ఇప్పటికీ 4 వారాలు అంటే దాదాపు 28 రోజులు గడిచింది. మిగిలింది ఇంకా 15 రోజుల్లో మాకు మినిమం ఒక హామీ, జస్ట్ హామీ వస్తే చాలు సార్. మేమేం అడగట్లేదు. మా ఊర్లలో అన్ని 10 డిస్ట్రిక్ట్ ఇంటికి పోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకు పోతారు సార్? రాత్రి 8 గంటల ట్రైన్ ఎక్కితే ఈ రోజు హైదరాబాద్ నడిబొడ్డులో వచ్చి కూర్చున్నారు. మరి వాళ్ళని ఎత్తేయడం కరెక్ట్ కాదు. అలా అని చెప్పేసి లోపల ఉన్నటువంటి అభ్యర్థులు ఇంటికి పోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకు పోతారు సార్? రాత్రి 8 గంటల ట్రైన్ ఎక్కితే ఈ రోజు హైదరాబాద్ మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది 3rd జడ్జిమెంట్. ఇందులో చాలా వచ్చి కూర్చున్నారు. మరి వాళ్ళని ఎత్తేయడం కరెక్ట్ కాదు. అలా అని చెప్పేసి మీరు ఎటువంటి హామీలు ఇవ్వకుండా వెళ్ళండి, మేము సమస్యను సాల్వ్ చేస్తాము, ఫైల్ మూవ్ చేస్తాం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకంటే ఉన్నతంగా ఇస్తుందనే ఆలోచన మాత్రం ఖచ్చితంగా ఉంది. అది ఇంప్లిమెంట్ చేయించుకొని ఖచ్చితంగా మా అభ్యర్థులు ఈ రోజు ఏదో ఒక చిన్న హామీ సార్, మీరు వెబ్ ఆప్షన్ పెట్టి ఏ రకంగా తీసుకున్నా మమ్మల్ని టైం కోసం మేము వెయిట్ చేస్తాం. కానీ ఈ రోజు మాకు ఒక హామీ ఇచ్చి దయచేసి రేవంత్ రెడ్డి గారు కనుక తన ప్రభుత్వంలో మమ్మల్ని కూడా ఒక రిక్రూట్మెంట్ చేసుకుంటే దీనికంటే సంతోషమైన వార్త ఏది ఉండదని మా అభ్యర్థుల నుంచి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది చాలా 15 సంవత్సరాలు శ్రీరాముడు వనవాసం దాటి కూడా 15 సంవత్సరాలు దాటింది. అంతకన్నా దయనీయమైనటువంటి పరిస్థితి కాదు. జడ్జిమెంట్ ఉంది, మీకు ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ రావు. కొత్త డిఎస్సీ నోటిఫికేషన్ పోస్టులు మాకు ఇవ్వడం లేదు. ఆల్రెడీ కొత్త డిఎస్సీ నోటిఫికేషన్ కూడా పడింది. ఆ వాటితో కూడా మీకు ప్రాబ్లం లేదు. లీగల్ గా ఎలాంటి సమస్య రానటువంటి సమస్య ఏదైనా ఉందంటే 2008 డిఎస్సీ. దయచేసి సాయంత్రం వరకన్నా మాకు ఒక సానుకూలమైన అంశాన్ని కనుక సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటిస్తే అంతకన్నా సంతోషించాల్సిన విషయం మా జీవితాల్లో ఇంకేది లేదు. ఏ పండుగలు కూడా మేము చేసుకోవట్లేదండి, నిజం చెప్తున్నాం. ఇంత టెంట్ల కింద గడిపి ఈ రోజు ఈ ఎండ టెంట్ కింద కూడా మా జీవితాలు గడిచిపోతున్నాయి. కాబట్టి దయచేసి ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని పెద్దలందరినీ కూడా మనసారా కోరుకుంటున్నాం. రంగారెడ్డి విజయలక్ష్మి. ఆనంద్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయలేదు. అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే మాకు న్యాయం చేసింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే మాకు న్యాయం చేస్తుందని కూడా మేము నమ్ముతున్నాము. అందుకే ఇక్కడికి రావడం జరిగింది అని కూడా చెప్తున్నారు ఆనంద్ వీళ్ళైతే. థ్యాంక్ యూ నిర్మల. రమేష్